హలో ఫ్రెండ్స్, నో అదర్ చాయిస్ అనే కొరియన్ మూవీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మూవీ పారాసైట్ మూవీకి సిమిలర్గా ఉంటుంది. ఈ మూవీలో హీరో వచ్చేసి తను కావాలనుకున్న జాబ్ కోసం ఎంతవరకు వెళ్ళాడు అనేది ఈ మూవీ ఉంటుంది. ఓపెనింగ్ సీన్ హీరోని చూపిస్తారు. హీరో తన ఇంటి బయట వంట చేస్తుంటాడు, తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు. హీరోకి ఇది సెకండ్ మ్యారేజ్ అయినా కానీ తన ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాడు. హీరో ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. ఆ కంపెనీ పేరు సోలార్ పేపర్ ఇండస్ట్రీ. ఆ కంపెనీ రావడం వల్ల చాలా మందిని లే ఆఫ్ చేస్తుంటుంది. అందులో హీరో కూడా ఉంటాడు. హీరో చాలా బాధపడతాడు. తన వైఫ్తో ఈ విషయం షేర్ చేసుకుంటాడు. వైఫ్ చాలా బాధపడుతుంది. వైఫ్ని ఒక 3 months టైం అడుగుతాడు తన జాబ్ చేయడానికి. మళ్ళీ అదే కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇంటర్వ్యూలో హీరో కొన్ని విషయాలు తప్పుగా చెప్పడం వల్ల ఇంటర్వ్యూ తర్వాత చూద్దాం అంటారు. హీరో తనున్న పొజిషన్ వేరే వాళ్ళకి వచ్చిందని చూస్తాడు. అది చూసి హీరో చాలా బాధపడుతుంటాడు. ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవడం వల్ల హీరోని ఒక డెంటల్ క్లినిక్లో వర్క్ చేస్తుంటుంది. అందులో ఇంటి ఖర్చులు పెరిగిపోవడం వల్ల హీరోని ఇల్లు అమ్మేయాలనుకుంటుంది. ఇల్లులోని ఫర్నిచర్స్ చేయాలనుకుంటుంది. అమ్మేసి ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటుంది. దానికి హీరో ఒప్పుకోడు. ఆయన కానీ హీరోని ఒప్పిస్తుంది. హీరో తన కంపెనీకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటాడు, నాకు ఈ జాబ్ ఎలాగైనా కావాలి, ఇంట్లో ఖర్చులు ఎక్కువైంది, తన బాధ మొత్తం చెప్పుకుంటాడు. కానీ వాళ్ళు ఎవరు వినరు. అందులో ఉన్న ఒక వ్యక్తి తనకు జేబులో డబ్బులు పెట్టి ఏదైనా తాగాన్ని పంపిస్తాడు. హీరో చాలా బాధపడి తాగుతుంటాడు. తన పొజిషన్లో ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఉంటాడు. అతన్ని చూస్తూ హీరో జెలస్ అవుతుంటాడు. తన పొజిషన్ వేరే వారికి వచ్చిన వ్యక్తిని హీరో చూస్తుంటాడు. మొబైల్లో చూస్తూ ఉంటాడు. హీరోని అక్కడికి వచ్చేసి అతను చనిపోతే నీకే వస్తుండే కదా అని అలా జోక్గా అంటుంది. హీరో దాన్ని సీరియస్ తీసుకుంటాడు. హీరో అతన్ని ఫాలో అవుతాడు. తనని పైనుంచి పూలకొండి వేసి చంపేద్దాం అనుకుంటాడు. అంతలోనే వెనక నుంచి ఒక బామ్మ చూసి అడుగుతుంది. అతను నాకు ఈ పూలకొండి కావాలని కవర్ చేసుకుంటాడు. హీరో రియలైజ్ అవుతాడు, ఇతను ఒక్కడే చస్తే తనకి ఆ పోస్ట్ రాదు. తనకు ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఒక లీస్ట్ వేస్తాడు తనకన్నా బెటర్ ఉన్న వాళ్ళని. దాని తర్వాత ఒక్కొక్కరిని చంపుదామని ఫిక్స్ అవుతుంటాడు. హీరో తనకన్నా బెటర్గా ఉన్న పర్సన్స్ని చంపాలని ఫిక్స్ అవుతాడు. అందుకోసం ఫస్ట్ పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతను కనిపించాడు, తిరిగి వచ్చేస్తాడు. సెకండ్ డే వెళ్ళినప్పుడు ఫస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్తోనే బయట పిక్నిక్ వెళ్తారు. చంపాలని చూస్తాడు కానీ చంపలేకపోతాడు. అప్పుడే హీరోకి పాము కాటేస్తుంది. ఆ ఫస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్ దానికి సాయం చేస్తుంది. సెకండ్ డే మళ్ళీ వస్తాడు చంపడానికి. వచ్చినప్పుడు అతను ఒక విషయాన్ని గమనిస్తాడు, ఏంటంటే ఫస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్ ఎవరితోనో ఉందని. హీరో బాధపడి ఆ రోజు వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ చంపడానికి వెళ్తాడు. ఈసారి ఆ ఫస్ట్ పర్సన్కి తెలిసిపోయి ఉంటుంది ఏంటంటే వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్స్లో ఉందని చాలా బాధపడుతుంటాడు. హీరో వచ్చేసి చంపడానికి చూస్తాడు. కాకపోతే అప్పుడే ఫస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్ డిస్టర్బ్ చేయడం వల్ల చంపలేకపోతాడు. అప్పుడు హీరో దగ్గర నుంచి ఆ గన్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ని ఆమెని చంపేస్తుంది. ఇదంతా గమనించిన హీరో పారిపోతాడు. ఫస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్ ఫాలో చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్ వెంబడిస్తుంది. హీరోకి ఒక విషయం గుర్తుకొస్తుంది, అదేంటంటే హీరోయిన్తో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని, అందులో డ్యాన్స్ చేయాలని. హీరో వెళ్ళినప్పుడు హీరోని వేరే మనతో డ్యాన్స్ చేస్తుంది. దాంతో హీరో బాధపడి ఇంటికి వచ్చేసి హీరోయిన్తో గొడవ పడిన తర్వాత ఆ హీరోని మళ్ళీ గుర్తు వచ్చేస్తుంది, నీకు ఉద్యోగం లేదని అనుకుంటాను. హీరోని బాగా కోపం తెచ్చుకొని ఇప్పుడు థర్డ్ పర్సన్ని అందుకే వెళ్తాడు. సెకండ్ పర్సన్ అదే సేమ్ పేపర్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వ్యక్తే, హీరోతో వర్క్ చేసిన వ్యక్తే. కానీ లేఫ్స్ ద్వారా ఒక చిన్న షాప్ నడుపుతుంటాడు. కానీ హీరో కంటే ఇతని క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండడం చూసి హీరో ఇతని కూడా చంపాలనుకుంటాడు. తన పాప కోసం షూ అడగడం కోసం వస్తాడు. కానీ ఆ పాప వచ్చేది 7 PM అని చెప్పడం వల్ల అతన్ని వెయిట్ చేయమంటాడు. దారిలో అతను ఇంటికి వెళ్ళేటప్పుడు
హీరో మధ్యలో కార్ ఆపి పాడైపోయిందని చెప్పడం వల్ల అతను వచ్చి చెక్ చేస్తుంటాడు. హీరో వెనక నుంచి కాల్ చేస్తాడు. హీరో వాళ్ళ బాబు ఒక మొబైల్ షాప్‌లో దొంగతనం చేస్తారు తన ఫ్రెండ్ వాళ్ళ. ఇదంతటికి తన ఫ్రెండే కారణం. వాళ్ళ ఫ్రెండ్ పేరు డాన్జో. డాన్జో వాళ్ళ తండ్రి దగ్గరికెళ్ళి ఇదంతా మీ అబ్బాయే చేసిండని ఒప్పుకోమని హీరోని వెళ్తాది. డాన్జో వాళ్ళ తండ్రి ఒక అమ్మాయి పిచ్చోడు. తన దగ్గరికెళ్ళి హీరోని సెడక్టివ్‌గా మాట్లాడుతుంది. సెడక్టివ్‌గా డ్రెస్ చేసుకొని మాట్లాడుతుంది. అప్పుడే హీరో వచ్చేసి నీ విషయం మొత్తం మీ భార్యకి చెప్పేస్తా అని భయపెట్టిస్తాడు. అందుకు అతను కూడా వెనక్కి తగ్గుతాడు. తన కొడుకు దొంగతనం చేసిన మొబైల్స్ అన్ని పాతిపెట్టేసి దాని మీద మొక్క నాటుతారు. ఒకరోజు సెకండ్ పర్సన్ చంపాడు కదా! దాన్ని పాతిపెట్టడానికి హీరో తన ఇంటి పక్కన ఉన్న హౌస్‌లో అరేంజ్‌మెంట్ చూస్తారు. ఆ హౌస్ మొత్తం గ్లాస్‌తో ఉంటుంది. చిన్న హౌస్. కానీ హీరో కొడుకు పైనుంచి చూడడం వల్ల హీరోకి మొత్తం కనబడుతుంది. నెక్స్ట్ డే తన ఇంటికి పోలీసులొచ్చి నీతో పనిచేసిన వ్యక్తులందరూ చనిపోయారు. నువ్వు కూడా కేర్‌ఫుల్‌గా ఉండని చెప్తారు. హీరో సరే అని వాళ్ళని పంపించేస్తారు. దాని తర్వాత హీరో వాళ్ళ కొడుకు హీరోయిన్‌కి చెప్తాడు ఏంటంటే, ఈ నైట్ ఇలా అయింది. హీరో ఇలా చేయడం చూశానని హీరోయిన్ చెప్తాడు. హీరోయిన్ చాలా భయపడుతుంది. హీరో థర్డ్ పర్సన్‌ని చంపడానికి వాళ్ళ ఇంటికెళ్తాడు. అప్పుడే తన వైఫ్ సెకండ్ పర్సన్‌ని పూడ్చిన చోటున తవ్వుతుంది. కానీ సెకండ్ పర్సన్ పూడ్చిన చోటున తవ్వుతుంది. కానీ అక్కడ ఏమీ ఉండదు. తర్వాత హీరోకి ఫోన్ చేసి నువ్వు ఎటువంటి తప్పు చేయకు. మనము ఏదైనా చేద్దాం. ఎలాగన్నా జాబ్ తెచ్చుకుందువు గాని అని చెప్తుంది. సరే ఇదే నా లాస్ట్ ప్రయత్నం అని హీరో మాట్లాడి పెట్టేస్తాడు. హీరో థర్డ్ పర్సన్‌ని తన నోట్లో మాంసాన్ని, ఆల్కహాల్‌ని పోసి చంపేస్తాడు. హీరోయిన్‌ని నమ్మిస్తాడు. తన తప్పు ఏం లేదు. తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని హీరో తనని నమ్మేస్తుంది. హీరోకి ఇప్పుడు ఎలాంటి కాంపిటీషన్ లేనందువల్ల మళ్ళా సోలార్ పేపర్ ఇండస్ట్రీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాడు. అందులో జాబ్స్ ఎక్కువ ఉండవు. అన్నీ ఏఐతోనే రన్ అవుతాయి. హీరోకి ఏఐ టోటల్ ఆపరేట్ చేసే వర్క్‌ని ఇస్తారు. ఇప్పుడు పోలీసులు మళ్ళీ ఇంటికొస్తాడు. ఇప్పుడు పోలీసులు మళ్ళీ హీరో ఇంటికొస్తారు. ఇలా చనిపోయారు. నీకేమన్నా తెలుసా అని అడుగుతుంటారు. ఇంకోవైపు ఫస్ట్ పర్సన్ వాళ్ళ వైఫ్ మొత్తం స్టోరీ కావాలని చెప్తుంది. ఏంటంటే తన హస్బెండే చంపడానికి చూసాడు. అందరిని చంపేశాడు. హస్బెండ్ దగ్గర గన్ ఉంది. అది ఇదని చాలా చెప్తుంది. హీరోకి ఇదంతా చెప్పడం వల్ల అవునా అంటాని హీరో బాధపడుతున్నట్టు నటిస్తాడు. మొత్తానికి హీరో ముగ్గురిని చంపి తను కావాలనుకున్న జాబ్‌ని తెచ్చుకుంటాడు. ఇక్కడితోని కథ ముగుస్తుంది. థ్యాంక్ యూ.